ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ఈ టీవీ పరిచర్య వీక్షిస్తున్న మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు ఇంతవరకు మనలందరినీ కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా వీక్షిస్తున్నటువంటి తల్లి తప్పక మీ ప్రార్థనస్తులు మాకు తెలియజేస్తున్నారు. మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మేము ఎంతో భారంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీ ప్రార్థన సేవలు ఉంటే మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉన్నాం. అంతే రీతిగా దేవుడు తప్పకుండా ప్రార్థనలో అనేకమైన బలమైన కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిచర్య విషయంలో అయినా, నూతన మందిర విషయంలో అయినా మీరు ఒకవేళ పరిచర్యకు సహకరించాలని ఆశ కలిగి ఉంటే తప్పక సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికముగా దీవించునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సంఖ్యలను తెంచే దేవుడు, సంఖ్యలను తెంచే దేవుడు, సంఖ్యలను తెంచే దేవుడు. ఈరోజు అనేక సందర్భాల్లో మనకు సంఖ్యలు పడతా ఉంటాయి. సంఖ్యలు ఎవరికి వేస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయండి. సంఖ్యలు ఎవరికి వేస్తారు అంటే దోషి అని పిలువబడేటువంటి వ్యక్తికి సంఖ్యలు వేస్తూ ఉంటారు. తప్పు చేసినటువంటి వాడికి సంఖ్యలు వేస్తారు. అంతే రీతిగా ఇంకా ఎక్కువ పాపం చేసిన వాడికి, లేకుంటే భయంకరమైన నేరం చేసినటువంటి వాడికి ఇదిగో సంఖ్యలు వేసి బంధిస్తూ ఉంటారు. అయితే ఏ నేరము చేయకపోయినా నీ జీవితంలో సంఖ్యలు పడ్డాయా? నీ జీవితంలో అనేకమైనటువంటి సంఖ్యలతో నువ్వు ముడిపడిపోయి వేదన పడుతున్నావా? దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు, నీ సంఖ్యలను ఈ దినాన నా దేవుడు తెంచేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదవగలిగితే అక్కడ పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. పౌలు శీలను చెరసాల వేసి కాళ్ళకు బండ వేసి బిగిస్తూ వచ్చారు. చదువుదాం ఆ మాట ఒకసారి. ప్రియమైన బిడ్డలారా, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాల్లోకి త్రోసి వారి కాళ్ళను బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములను ఊడెను. ప్రియమైన బిడ్డలారా, చూడండి, చదవబడిన మాటలు గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు శీలను ఇద్దరు కూడా చెరసాలలో వేశారు, కాళ్ళకు బండ వేసి బిగించారు. అలాంటి సందర్భంలో వారు ఎలా దేవుని స్తుతించారు అని ఇక్కడ కనబడతా ఉందంటే వాళ్ళు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని స్తుతించారంట. ఈరోజు ఎంత సమయం నీకు ఉంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా? ఏ ఒక్క నిమిషమైనా దేవుని మందిరంలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావా? మధ్యరాత్రి వేళ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. చెరసాలలో బందీలుగా ఉన్నటువంటి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, ఏ రీతిగా పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాడు ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆయనతో సహవాసముగా ఉంటున్నటువంటి వారందరూ ఎవరంటే ఖైదీల హృదయం ఎలాంటిదంటే కఠినాత్మమైన హృదయం, కఠినము కలిగినటువంటి హృదయం. పౌలు శీలలో చెరసాలలో ప్రార్థన చేస్తుంటే అటుపక్క కారాగారంలో ఉన్నటువంటి అనేక మంది ఖైదీల హృదయాలు తెరబడమే కాదు, ఇదిగో ఇనప సంఖ్యలు కూడా, ఇనప గొల్లాలు కూడా ఊడిబడాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇనప సంఖ్యలతో పాటు ఇనుప గడియలు కూడా పగలబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇస్తున్నావు కదా, నీ చేతికి పాపం అనేటువంటి సంఖ్యలు బంధించబడ్డాయి ఉన్నాయా? వ్యభిచారం అనే సంఖ్యలు బంధించబడ్డాయా? నాకు త్రాగుడు అలవాటు ఉందండి, ఆ సంఖ్యలు నన్ను బంధించాయి, నేను బయటికి రాలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ఉన్నావా? టీవీ సీరియల్లో పిచ్చి ముదిరిపోయి ఉన్నావా? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రకరకాలైనటువంటి అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటన్నిటిని చూసుకుంటూ ఇదిగో నీ చేతికి సంఖ్యలు బిగించబడ్డాయా? అయితే ఏ సంఖ్యలతో నువ్వు బిగించబడ్డావో ప్రతి సంఖ్యలను నా దేవుడు తెంచేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంఖ్యలు అయితే నువ్వు మొక్కాల నుండి ప్రార్థన చేయి. ఇదిగో కాళ్ళు చేతులకు బండలు వేసి బిగించినా కూడా వారు మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని కనపరిచారండి. హల్లెలూయా. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఇదిగో బంధింపబడుతున్నటువంటి వారిని, చెరలో ఉన్నటువంటి వారిని, అపవాది చేతులతో చిక్కబడిన ప్రతి పాపపు సంఖ్యలను తెంచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకాన్ని దిగి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు చిక్కబడి ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు పట్టబడి ఉన్నావో ప్రతి సంఖ్యలను దేవుడు తెంచడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎంతమంది ఈరోజు ప్రార్థించే వారిగా ఉన్నారండి? మధ్యరాత్రి వేళ, ఇదిగో ఉదయమున, సాయంకాలమున, మధ్య
మధ్యాహ్నమున దినముకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మధ్యరాత్రి వేళ చెరసాలలో ఉండి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చెరసాలలో ఉన్నా కూడా ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఇదిగో ఆ చెట్ల చాటులో దాక్కుని ఉన్నాడండి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ప్రార్థన చేసే గుంపులో ఉన్నావా? ప్రార్థన చేయని గుంపులో ఉన్నావా? విశ్వాసుల గుంపులో ఉన్నావా? విశ్వాసం లేనటువంటి వారి గుంపులో ఉన్నావా? పడిపోయినటువంటి గుంపులో ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏ గుంపులో ఉన్నావో, ఏ ప్రార్థనలో ఉన్నావో, ఎందుకు నీకు కట్టబడిన సంఖ్యలు తెంచబడలేకపోతున్నాయి తెలుసా? దుష్టులతో నీ సాంగత్యం, లోకస్తులతో నీ సాంగత్యం, పాపులతో నీ సాంగత్యం, వారితో ఉండి 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 నీ జీవితం సంఖ్యలు బిగించబడ్డాయి. అపవాది యొక్క స్నేహం, అపవాది యొక్క కుయుక్తులు, వారితో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, వారితో గనక నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ సంఖ్యలు తెంచబడడం కుదరదండి. ఒకసారి ప్రభు వైపు చూడు, ఒకసారి ప్రభు సన్నిధి వైపు చూడు, ప్రభువాని కేకలు పెట్టి పిలుచు, దేవా నన్ను విడిపించునాయనని ప్రార్థన చేయి. దేవుడు నీకు కట్టబడిన ప్రతి సంఖ్యలు తెంచబోతున్నాడు. వ్యభిచారం అనేటువంటి సంఖ్యలతో ఉన్నావా? ఇదిగో అనేక మంది నీ చుట్టూ తిరుగుతూ సంఖ్యలు, పాపపు సంఖ్యలు నీ మెడకు ఉచ్చుగా బిగించబడ్డాయా? చచ్చిపోయే స్థితిలో ఉన్నావా? దుర్భరమైన స్థితిలో ఉంటున్నావా? నీ సంఖ్యలు తెంచడం ఎవరి వల్ల కాదంటున్నావా? ఇదిగో చూడండి, ప్రతి సంఖ్యలను తెంచగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉంది. ప్రియమైన బిడ్డలారా, మార్కు శుభవార్త 5వ అధ్యాయం 3 వచనం మనం చదువుదాం. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు, సంఖ్యలతోనైనను ఎవడు వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంచి కాలి సంఖ్యలు తుత్తనీయులుగా చేసిన గనుక ఎవడు వాణ్ణి సాధుపరచలేకపోయెను. ప్రియమైన బిడ్డలారా, అపవాది చేతిలో కుయుక్తిగా ఉన్నటువంటి ఈయన ఇదిగో సమాధులలో ఉంటున్నాడు. వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బిగిస్తున్నా కూడా కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి సంఖ్యలను కూడా తెంచుతున్నాడు అపవాది వేసినటువంటి ఆ సంఖ్యలను వాడే తుత్తనీయులుగా చేస్తున్నంట. మనుషులు రావడం, వాడి చేతులు బంధించడం, వాడు తెంచివేయడం, ఇదిగో కాళ్ళకు బొండలు వేయడం, ఆ కాళ్ళకున్న సంఖ్యలను తెంచివేయడం, ఇదే జరుగుతుంది తప్ప మరి ఇతరది ఏది జరగడం లేదండి. అయితే వాడిని ఎవరు కూడా సాధుపరచలేకపోయాడంట, ఎవరు కూడా నెమ్మదిపరచలేకపోయాడంట. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చాలా మంది అపవాదిలో పడిపోయి వారిని ఎవరు సాధు చేయలేరండి. కానీ ప్రభు మాత్రమే సాత్వికుడు గనుక ప్రతి ఒక్క బిడ్డలను ఆయన సాధువుగా మార్చగలిగినటువంటి వాడే ఉన్నాడు. నెమ్మది పరుస్తాడు. ఎంతోమంది కోపిష్టుల యొక్క కోపాలు కూడా దేవుడు తగ్గించాడు. బాంబులు పట్టుకున్నటువంటి వారే బైబిల్ పట్టుకున్నారండి. గన్నులు పట్టుకున్నటువంటి వారే ఇదిగో దేవుని బైబిల్ పట్టుకుని వాక్యం బోధిస్తున్నారండి. ఇదిగో వ్యభిచారం చేసినటువంటి వారే వారి వ్యభిచారాన్ని విడిచిపెట్టి బైబిల్ పట్టుకున్నారండి. ఎందుకు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరైతే పట్టుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఇందులో ఉన్నటువంటి ప్రతి వాక్యము మన పాపాన్ని కాల్చివేసి మనలో ఉన్న ప్రతి శాపాన్ని తొలగించవేసి ఇదిగో మనల్ని పరిశుద్ధులుగా బయటికి తీసుకొచ్చేదే ఈ దేవుని వాక్యమని స్పష్టంగా తెలియజేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకును కూడా దేవుని వాక్యం వింటూ కూడా పరిచర్యకు దూరం అయిపోతున్నావేమో, ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నావేమో, నీ చేతి సంఖ్యలు నువ్వు తెంచుకోలేకపోతున్నావేమో. నేను ఎంతో ట్రై చేస్తున్నానండి ఈ అమ్మాయి చేతుల నుండి బయటికి రావడానికి, కానీ రాలేకపోతున్నాను. నేను ఎంతో ట్రై చేస్తున్నానండి ఈ అబ్బాయి చేతులను విడిపించుకోవడానికి, కానీ నా వల్ల కావడం లేదు. అయితే ప్రార్థన చేయి, ఉపవాసం నుండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి. ప్రభువా, నా కుటుంబంలో కార్యం చేయించు నాయన, నా జీవితంలో కార్యం చేయి ప్రభువా, నా జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగించు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితంలో అత్యధికమైనటువంటి గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నమ్ముతున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావా? పౌలు శీలలు ఏ రీతిగా మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారో వారి సంఖ్యలు యేసు నామములో తెంచబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఈ టీ పరిచర్య వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా కట్టబడిన ప్రతి సంఖ్యలు నా దేవుడు తెంచబోతున్నాడు. ఇదిగో కట్టబడిన ప్రతి పాపపు సంఖ్యలను విడిపించబోతున్నాడు. నమ్ము, దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేయబోతున్నాడు. ఆయన నీ తలరాతను మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట నరవతారిగా లోకానికి వచ్చాడు. కట్టబడిన ప్రతి సంఖ్యలను తెంచడానికి వస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. అన్నల చేత అమ్మబడిన వాడు, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళు అందరినీ పోగొట్టుకున్నటువంటి వాడై ఉన్నాడు. అందరినీ పోగొట్టుకున్నాడు. చివరిగా ఆయన ఇదిగో జైల్లో మగ్గిపోతున్నాడు. సంఖ్యల చేత బాధపరచబడుతున్నాడు. ఆయనకు వేసిన సంఖ్యలు ఆయన ఎంతో బాధ పెడుతున్నాయంట. చూద్దాం ఆ మాట. 105వ సంకీర్తన 18 వచనాన్ని చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును
బాధించెను. యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడండి. అలాంటి ఆయనకు సంఖ్యలతో బిగించారు. ఆ ఇనప సంఖ్యలు అతన్ని ఎంతో బాధపరిచాయంట. వాస్తవానికి ఆయన హృదయం ఎంతో ముదిరిపోయింది, ఎంతో బాధపడింది, ఎంతో వేదన చెందింది. సొంత అన్నలే చిన్నవాడని కనికరము జాలి చూపించక తన తమ్ముడి మీద అనేక పర్యాయాలు పగ పెంచుకుంటూ వచ్చారు. కొట్టి చంపాలనేటువంటి కక్ష, భయంకరమైన చెడ్డ తలంపులు, భయంకరమైనటువంటి ఆలోచనలు వారి అన్నల హృదయాల్లో కదులుతూ ఉన్నాయి. అలాంటి యోసేపు యొక్క కాళ్ళకు ఏమైపోయాయంటే, కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 17-18 గల వచనాన్ని మనం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూడండి, చదవబడినటువంటి వాక్కులు గమనిస్తే యోసేపు వారి అన్నల చేత అమ్మబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. యోసేపు వాళ్ళ అన్నల చేత అమ్మబడమే కాదు, కట్టబడినటువంటి సంఖ్యల ద్వారా ఆయన ఎంతో వేదన పొందాడు. తన హృదయం ఎంతగానో చెలించిపోయింది, తన హృదయం ఎంతో నొప్పించుకుంటా ఉంది. ప్రియమైన బిడ్డలారా, అందరికీ సహాయకుడిగా, యథార్థవంతుడిగా, ఏ పాపము చేయనటువంటి ఆయన ఇదిగో పాపముగా కనబడుతున్నాడని జైల్లో తీసుకెళ్లి వెళ్ళేశారు. ఇదిగో ఎప్పుడైతే ఆయన జీవితంలో కేసు బుక్ అయిందో, దేవుడు ఆయన్ను ఒక గొప్ప అధికారిగా నిలబెట్టాడు, ఒక రాజుగా నిలబెట్టాడు, ఒక సింహాసనం నిలబెట్టాడు. చేతికి ఉంగరము, కొత్త వస్త్రాలు. అనేక మంది ఎవరైతే ఆయన దూషించారో వారు కూడా నమస్కరించేటువంటి రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డలారా, 2 సంవత్సరాలు జైలు జీవితం, 2 సంవత్సరాల జైలు జీవితం. చూడండి, నీ జీవితంలో ఏదైనా కేసు బుక్ అయిందా? అన్యాయం చేయలేదు, నేనేం మోసం చేయలేదండి, కానీ నా మీద అనవసరంగా ఇదిగో కుట్రపూరితంగా కేసు బుక్ అయ్యిందా? యోసేపుకు కేసు బుక్ అయిన తర్వాతే ఆయన సేవ అత్యధికంగా దీవించబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలో అన్యాయంగా కేసు బుక్ చేస్తారో, దేవుడు అన్యాయం చేయటం సంభవం. ఆయన అన్యాయం చూచి ఆనందించేవాడు కాదు గనక దేవుడు ప్రతి సంఖ్యలను తెంచువాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ జీవితంలో ఇంకా అనేకమైనటువంటి భారభరితమైనటువంటి శ్రమతో కూడినటువంటి సంఖ్యలు ఉన్నాయేమో, హృదయము చెలించిపోయేటువంటి సంఖ్యలతో వేదన పడుతున్నాయేమో, ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో, ఏ విషయంలో నిరాశలో ఉన్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ప్రతి సంఖ్యలను దేవుడు తెంచేస్తాడండి. అయ్యా, నా భర్త తాళి కట్టాడు, నా భర్త ఇదిగో నన్ను వివాహం చేసుకున్నాను, ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు ఏ రోజు కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదండి, ఇదిగో నన్ను ఎక్కడికి వెళ్ళనీయడు, ఏమి చెయ్యనీయడు, కూర్చున్న అనుమానం, లేస్తున్న అనుమానం, తిన్న అనుమానం. అయ్యో, భయంకరమైనటువంటి ఆడబిడ్డలు వేదన పొందుతున్నటువంటి కాలం అండి ఇది. కొంతమంది కొట్టేవాళ్ళు, తిట్టేవారు, అనుమానించేవారు. ఇదిగో మాట్లాడిన తప్పు, తిన్నా తప్పు, నవ్వినా తప్పు, మంచి చీర కట్టుకున్నా తప్పు, ఇదిగో ఎక్కడికన్నా స్నేహితులతో కూర్చున్నా తప్పు. అనేక సందర్భాల్లో ఇలాంటి వైఖరి, ఇలాంటి ఆలోచన దృక్పథంతోనే అనేక మంది బ్రతుకుపోతున్నారు. కానీ ఇదిగో నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించని తలంపు లేదండి. కట్టబడిన ప్రతి సంఖ్యలను దేవుడు తెంచడానికి వచ్చారమ్మా. ఈరోజు నీ ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నిరాశపడుతున్నావో, ఏ విషయంలో వేదన చెందుతున్నావో, ప్రతి సంఖ్యలను దేవుడు తెంచడానికే నీ కొరకు చూస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. దేవా, నా సంఖ్యలు తెంచివేయి నాయనా అని యోసేపు ఏ రీతిగా ప్రార్థన చేస్తాడో, 2 సంవత్సరాల పడినటువంటి వేదన, 2 సంవత్సరాలుగా పడినటువంటి ఆ వేదన అంతా 2 నిమిషాల్లో దేవుడు తీసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 నెలలు పడినటువంటి ఆ నొప్పి, ఆ వేదన, పురిటి నొప్పుల బాధ 2 నిమిషాల్లో బిడ్డను చూస్తే ఎలా పోతుందో, 2 సంవత్సరాలుగా పడిన ప్రతి వేదన, ప్రతి బాధ అంతా కూడా 2 నిమిషాల్లో దేవుడు తీసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కాళ్ళు చేతులను బండలు వేసి ఆ జైల్లో ఆ సంఖ్యలతో బాధించినప్పుడు వారు ఎంత బాధపడ్డారో, దేవుడు కార్యం చేసినప్పుడు అంతగానే దేవుని స్తుతించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, అనానుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి కాదు, అన్ని స్థితులను దేవుని స్తుతించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రభుకి ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితులు గుండా ఉంటున్నావు, ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో, నీ హృదయాన్ని లెక్క పెట్టుకో. ప్రభువా, నేను పడిపోతున్నానయ్యా, నా సంఖ్యలు పాపములో బంధించబడ్డాయని నువ్వు అనుకుంటున్నావా? నీ చేతులు పాపంలో ఉన్నాయేమో, నీ కాళ్ళు పాపంలో ఉన్నాయేమో, పాపం వైపు నీ అడుగులు వేస్తున్నామో, ఆ పాపం నిన్ను విడిచిపెట్టదండి. ఆ పాపం వైపు చూడండి, ఒక మంచి బలం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనే సాంసోన్ యొక్క చేస్తున్నటువంటి తప్పును బట్టి ఆయన ఎక్కడనంటే ఒక గానుగ చాటులో ఉన్నాడు. గానుగ చుట్టూ ఏ రీతిగా తిరుగుతున్నాడు, అలాగే అక్కడక్కడే తిరుగుతున్నాడు. తను యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని మాటను విడిచిపెట్టి ఎప్పుడైతే దెలీలా మాటలు వింటూ వచ్చాడో, తన జీవితం
సంఖ్యలు, ప్రేమ అనే సంఖ్యలతో బంధించబడ్డారు. ఈరోజు అనేక మంది యవనస్తుల బిడ్డలు ప్రేమ అనే సంఖ్యలకు బందీలైపోయారండి. ఆ ప్రేమ అనేటువంటి ఆ సంఖ్యలకు బందీలవ్వడమే కాదు, ఆ ప్రేమను ఒక్కరి మీద కాదు అనేక మంది మీద పెట్టిస్తూ ఉంది. వీరు పోతాను ఇంకొకరు, వీరు పోతాను ఇంకొకరు, ఇలా ప్రేమ పుడుతూనే ఉంటుంది. ఆ సంఖ్యలకు నువ్వు బందీలైపోయావు. ఎప్పుడు నువ్వు నిజమైనటువంటి దేవుని ప్రేమను తెలుసుకుంటావు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నిజమైన ప్రేమను తెలుసుకొని రుచి చూచి ఆయన ప్రభు దగ్గరికి నువ్వు వస్తావు. ఆలోచన చెయ్యి. ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రభు దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. ఆ సంఖ్యలు, ఏ సంఖ్యలతైతే నీ చేతులు గాయాలై పుండుగా మార్చబడ్డాయో. ఒక మావటివాడున్నాడంట. ఆ మావటివాడు ఒక చిన్న ఏనుగును తీసుకొని వచ్చాడు. ఆ ఏనుగును తీసుకొని, చిన్న ఏనుగును పుట్టగానే తీసుకొని వచ్చి దానికి ఒక కాళ్ళకు పెద్ద సంఖ్యలు వేసి బిగించాడు. ఆ సంఖ్యలు వేసి బిగించినప్పుడు ఆ గున్న ఏనుగు చాలా సందర్భాల్లో దాన్ని తెంచాలని ముందుకు వెనక్కి లాగి తన కాలంతా నొప్పిగా మార్చబడింది. ఆ కాలుకు ఎక్కడైతే సంఖ్యలు వేశాడో అక్కడంతా పచ్చి పుండుగా అయిపోయింది. ఎంత నొప్పిగా ఉంది, వేదనగా ఉంది. క్రమక్రమంగా ఆ చిన్న గున్న ఏనుగు పెరుగుతూ వస్తుంది. ఆ సంఖ్యలు కూడా అలాగే ఉంటున్నాయి. అయితే ఆ సంఖ్యలను తన ఆలోచన, తన మనసులో అనుకుందంట, నేను ఈ సంఖ్యలను తెంచలేనేమో. చిన్నతనం నుంచి తన హృదయంలో అలాగే అనుకుంది, నేను ఈ సంఖ్యలు తెంచలేనేమో అని ఎన్నో సందర్భాల్లో తలంచింది. ఇంకా నేను ఏమీ చేయలేను అనుకుంది. పెద్ద ఏనుగు అయిపోయింది. ఇదిగో ఒక చెట్టును కూడా ఇంచి అటు పక్కకు పడేసేటువంటి శక్తి ఉందండి. ఒక పెద్ద చెట్టును కూడా తన తొండముతో ఎత్తుకుపోయి అక్కడ పెట్టేటువంటి శక్తి ఉంది. కానీ తన మనసుకు తెలుసు, తన ఆలోచనకు తెలిసింది తెలుసా, నేను ఈ సంఖ్యలను తెంచలేనని. కొంతమంది ఎంత బలం ఉన్నా, ఎంత ప్రార్థన జీవితం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా కూడా ఇదిగో వారి సంఖ్యలను వారు తెంచుకోలేని స్థితిలో ఉన్నారండి. వారి సంఖ్యలను తెంచలేని స్థితి. వారికి తెలుసు తప్పని, వారికి తెలుసు అది పాపమని, వారికి తెలుసు ఇది దోషమని, అయినా కూడా ఆ సంఖ్యలను తెంచరు. వాళ్ళు మరలా వెళ్ళి ఆ సంఖ్యలకు బందీలైపోతూ ఉంటారు. ఎవరూ వేయరండి, వీళ్ళంతట వీరే ఆ సంఖ్యలకు బందీలైపోతారు. నేను తాగడం ఒక సంఖ్యలని తెలుసు, ఆ సంఖ్యలకు నేను బందీనయ్యానని కూడా తెలుసు. కానీ మరలా వెళ్ళి అక్కడికి యథావిధిగా అదే పాపంలో ఉండడం అనేది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ నీవు అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథంలో నువ్వు గనక బ్రతుకుతా ఉంటే ప్రభు చెప్తున్న స్పష్టకరమైన మాట ఏంటో తెలుసా? దయచేసి నీ సంఖ్యలను విడిపించడానికి నేను విడిపించడానికే వచ్చాను. నా వైపు చూస్తావా? లోకములో అపవాది ఎప్పుడు కూడా కట్టాలని ఆలోచన చేస్తాడు. అందుకే ఆయన నీ చేతి సంఖ్యలను తెంచాడు, నీకున్న కాళ్ళకున్న సంఖ్యలను తెంచాడు. ఎలాగో తెలుసా? నీ చేతులకు వేయబడిన సంఖ్యలను ఆయన చేతిలో మేకులు కొట్టించుకొని ఆ సంఖ్యలను విడిపించాడు. నీ కాళ్ళకు వేసిన సంఖ్యలను తెంచడానికే ఆయన కాళ్ళలో మేకులను గుచ్చుకున్నాడు. నీ ఆలోచనలకు వేసిన, నీ తలలో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలకు వేసిన సంఖ్యలను తెంచడానికే ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. ఏ విషయంలో సంఖ్యలతో బంధించబడ్డావు? 4 గోడల మధ్య నలిగిపోతున్నావు. రాత్రిపూట పడుకుంటే నిద్ర రాదు, వేదన, బాధ, చుట్టూ అందరూ ఉంటారు, కానీ ఎవరు లేని ఒంటరివాడిగా నువ్వు తలంచుతున్నావు. నాకంటూ ఎవరున్నారు, నా పక్షాన ఎవరున్నారని వేదన పడుతున్నావా కదా తల్లి? వేదన పడుతున్నావా బిడ్డ? దేవుడు నీ సంఖ్యలను తెంచుతున్నాడు. దేవుడు నీ వేదనను తీయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రతి దుఃఖమును, నిరాశను, వేదనను తీసివేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా తల్లి? ప్రభు దగ్గర మోకాళ్ళంగా అడుగుతావా? ప్రభువా, నా సంఖ్యలు తెంచు నాయన, నా జీవితం అంధకారంలో పడిపోయింది నాయన, నా సంఖ్యలు తెంచు ప్రభువా అని ప్రభు దగ్గర అడుగు. దేవుడు కార్యం చేస్తాడు. సంఘములో ఇదిగో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నానండి. పౌలు గారి కొరకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది పేతురు యొక్క సంఖ్యలు తెంచబడ్డాన్ని. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలనుండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడున్న గదిలోకి వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతు నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చేతులకు వేయబడిన ప్రతి సంఖ్యలు ఆటోమేటిక్గా ఊడిపోయాయండి. ఈరోజు నీ జీవితంలో నీ సంఖ్యలు తెగిపోవాలని ఆశపడుతున్నావు.
ఆశపడుతున్నావా? నీ సంఖ్యలు తెగిపోవాలని ఆశపడుతున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా గమనించు. ఏ విషయంలో అయితే నువ్వు నీ చేతి సంఖ్యలు బంధించబడ్డాయో ఆ సంఖ్యలు తెంచబడాలంటే ప్రార్థన కావాలి. పేతురు ఏ చెరసాలలో అయితే బంధించబడ్డాడో అక్కడ గొప్ప వెలుగు వెలిగించబడి, అవును కదా, 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని దిగి వచ్చారు. ఎందుకు తెలుసా? ఇదిగో నీ మీద వెలుగు ప్రకాశించడానికి, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నదని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా ప్రియదేవుని బిడ్డ. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలని, దేవుని వెలుగు నీ కుటుంబం మీద ఉండాలని. ఇదిగో ఆయన వెలుగు ఎప్పుడైతే నీ మొహం మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ వ్యాపారం మీద ఎక్కడైతే వెలిగించబడుతుందో అప్పుడు నీకు ఉన్నటువంటి ప్రతి సంఖ్యలు తెంచబడతాయి. నీ అప్పులు అనే సంఖ్యలు, నీ వ్యాధి అనే సంఖ్యలు, నీ గర్భఫలం అనే సంఖ్యలు, నీకున్నటువంటి చేతబడనే శక్తులు, అన్ని సంఖ్యలను దేవుడు తెంచడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియదేవుని బిడ్డలారా. ఒకవేళ ఇంతవరకు కూడా నీ సంఖ్యలతో నువ్వు బంధింపబడి ఉన్నావేమో, నీ సంఖ్యలు ఎవ్వరు తీసివేయలేరని ఆలోచన చేస్తున్నామో, ప్రభువా నా సంఖ్యలు తెంచు నాయనా, ప్రభువా నా సంఖ్యలు తెంచు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకుంటున్నావేమో, ప్రభు నమ్మదగిన వాడండి. ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అయితే అపోస్తులైన పౌలు గారు అంటున్నారు తిమోతితో, నా తిమోతి, నాకంటూ ఒక సంఖ్యలు ఉన్నాయి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అనేక మంది జీవితాల్లో సేవా పరిచయలో ఉన్నటువంటి బిడ్డలు, సువార్త పరిచయలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయంట. ఆ సంఖ్యలు మాత్రం మనం తెంచకూడదు, ఆ సంఖ్యలు మాత్రం తెంచకూడదు. చూద్దామండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 వచనాన్ని చదువుదాం ప్రియదేవుని బిడ్డలారా. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడు ఎక్కడ బంధింపబడదండి. దేవుని బంధించడం అనగా మరణమైనను బంధించడం అసాధ్యము గనక అదే రీతిగా దేవుని వాక్యాన్ని ఎవడు బంధించలేడు. అయితే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు తిమోతి, ఇదిగో నేను ఒక సంఖ్యలతో ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో పాపం అనేటువంటి సంఖ్యలు నా జీవితంలో ఉన్నాయి. వాటిని తెంచాలని ప్రయత్నం చేశాను, దేవుడు తెంచేశాడు. అయితే ఇప్పుడు నాకున్నటువంటి సంఖ్యలను నేను తెంచాలని ఆరాటపడడం లేదు. ఆ సంఖ్యలు తెగిపోకూడదు. ఏంటి ఆ సంఖ్యలు అంటే అయ్యే సువార్త సంఖ్యలు. హల్లెలూయా. సువార్త సంఖ్యలు నాకున్నాయి, వాటిని నేను తెంచను. వాటిని నేను ఒకవేళ తెంచాను అనుకుంటే నేను నిజంగా నాకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి బంధము తెగిపోతుందేమో. చూడండి, తల్లి గర్భములో బిడ్డకు తల్లికి ఉన్నటువంటి బంధం ఏంటి తెలుసా? నాభితో కూడుకున్నటువంటి బంధం, నాభితో కూడుకున్నటువంటి బంధం. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నా చేతికి సంఖ్యలు ఉన్నాయి, నేను ఖైదీని. ఏ ఖైదీని అంటే క్రీస్తు ఖైదీని, క్రీస్తు యొక్క ఖైదీని, క్రీస్తు సేవలో ఖైదీని. ఈరోజు నీవు నేను కూడా దేవుని చేత పట్టబడినటువంటి సంఖ్యలతో ఉండాలి. దేవుని చేత పట్టబడేటువంటి ఖైదీగా మనం ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు మనల్ని పట్టుకున్నారు, ఆ సంఖ్యలు మనల్ని బాధించవండి. యోసేపు కాళ్ళకున్నటువంటి సంఖ్యలు బాధించచ్చేమో, యోసేపుకున్నటువంటి చేతికున్న సంఖ్యలు బాధించబడ్డాయేమో, పౌలు శీలలకు వేసినటువంటి సంఖ్యలు బాధించబడ్డాయేమో, పేతురుకేసిన సంఖ్యలు బాధించబడ్డాయేమో. కానీ ఇదిగో అపవాది చేతికున్నటువంటి సంఖ్యలను తెంచడమే కాదు, ఎన్నో సందర్భాలతో బాధపడుతూ వచ్చాడంట. మరి వాళ్ళ సంఖ్యలు తెగిపోవాలని ఆరాటపడ్డావు, కానీ దేవుడు వేసిన సంఖ్యలు ఏంటి తెలుసా? ప్రేమతో కూడిన సంఖ్యలు. ఈ సంఖ్యలు తెంచాలను ఆరాటపడ మాకు. ఈ సంఖ్యలు నీకు ప్రభుకి ఉన్నటువంటి సత్సంబంధాన్ని తెలియజేస్తున్నాయి, నీకు ప్రభుకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే అక్కడ అంటున్నాం, ఒకసారి చదువుదాం 2 తిమోతి 2వ అధ్యాయం 9 మాటను. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా గవిని వెలుపట శ్రమ పొందానో అదే రీతిగా అపోస్తలుడైన పౌలు, ఈరోజు మేము అనేక మంది దైవజనులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అని వేసినటువంటి సంఖ్యలు అయ్యే స్వార్థ సంఖ్యలు. ఈ సంఖ్యలతో బంధింపబడి దేవుని సేవ చేయుచున్నాం ప్రియదేవుని బిడ్డలారా. మరొక మాటను కూడా మనం గమనిస్తే, ఇదిగో అనేక సందర్భాల్లో మహాబలము కలిగినటువంటి సంసోన్ను దెలీలా బంధిస్తా వచ్చిందంట. కానీ ఆయన పట్టబడిన ప్రతిసారి తన సంఖ్యలను తెంచిపడేశాడంట. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుదాం ప్రియదేవుని బిడ్డలారా. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిప్తులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడెను.
జనపనార వలె ఆయను, సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానితో 1000 మంది మనుషులను చంపెను. ఇదిగో మహాబలము కలిగినటువంటి సంసోను 1000 మంది ఫిలిష్తీయులను చిత్తుగా కొట్టి చంపేశాడు. ఎప్పుడు తెలుసా? అతనికి కట్టబడినటువంటి తాళ్ళ సంఖ్యలను, చేతికేసిన ఇనప సంఖ్యలను అన్నిటిని కూడా దేవుని ఆత్మ అతనిలోకి వచ్చినప్పుడు అతని సంఖ్యలు తెగిపోయబడ్డాయంట. ఈరోజు దేవుని ఆత్మ నీలో వస్తే కట్టబడిన ప్రతి సంఖ్యలను దేవుడు తెంచడానికి ఆశ కలిగి ఉన్నాడండి. ఈరోజు ప్రార్థన చేద్దామా? ఇదిగో దేవా, నీ ఆత్మ నాకు దయచేనైనా, నీ ఆత్మ నాకు దయచేనైనా. ప్రభువా, నా చేతికి ఉన్నటువంటి ప్రతి సంఖ్యలను తెంచు ప్రభువా, నా చేతికి ఉన్నటువంటి ప్రతి సంఖ్యలను తెంచు ప్రభువా, నా కాళ్ళకు కట్టబడిన ప్రతి సంఖ్యలను తెంచు ప్రభువా అని చెప్పి ప్రభు దగ్గర వేడుకో, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవా, నా సంఖ్యలు తెంచునైనా, నా సంఖ్యలు తెంచు ప్రభువా. ఈ సంఖ్యల చేత నాకున్న గాయాలు పచ్చి గాయాలుగా ఉన్నాయి, వేదన పడుతున్నానయ్యా. నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబీకుల ద్వారా, అప్పుల ద్వారా, శరీర సంబంధమైన బలహీనత ద్వారా అనేకమైన సంఖ్యలు నన్ను పట్టుకున్నాయి ప్రభువా, నన్ను పట్టుకున్నాయి నైనా, విడిపించవా ప్రభు అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే సంసోను మీద దిగిందో అతడు బలము కలిగి ఆ సంఖ్యలను తెంచివేశాడు. దేవునికి నీకున్నటువంటి బంధం ఎప్పుడైతే ఉంటుందో, దేవునికి నీకున్నటువంటి ఆశీర్వాదం ఎప్పుడైతే అలాగే ఉంటుందో, ఆటోమేటిక్గా నువ్వు దేవుని బలాన్ని పొందుకుంటావు, దేవుని ఆత్మను పొందుకొని దేవుడి కార్యాలు చేస్తావు. పెద్దోని బిడ్డలారా, వింటున్నావా? దేవుని మాటను ఆలోచన చేయి, దేవుని తలంచు. దేవా, నాకున్న సంఖ్యలు తెంచునైనా, అప్పులు అనే సంఖ్యలు తెంచునైనా, రోగం అనే సంఖ్యలు తెంచు ప్రభువా. అవును, నా దేవుడు తెంచేవాడు. ప్రార్థన చేద్దామా? దేవుడు తప్పకుండా నీ సంఖ్యలు తెంచుతాడు. పరిశుద్ధుల విన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీ బిడ్డలు వింటున్నారయ్యా, నీ బిడ్డలు వింటున్న ప్రతి మాటను మీరు ఆశ్చర్యకరంగా ఉంచండి నాయన. ఏ సంఖ్యలో అయితే బంధించబడ్డారో, ఏ సంఖ్యలో అయితే అతని చేతులు, కాళ్ళు, గాయాలు, వేదన పడుతున్నాయో ప్రతి సంఖ్యలను మీరు తెంచునైనా, ప్రతి పాపపు సంఖ్యలను తెంచునైనా, నీ యొక్క హస్తాలతో విడిపించమని. వ్యభిచారం ఉన్నారు, దొంగతనములు ఉన్నారేమో, క్రోధములో ఉన్నారేమో అయ్యా, లోక తలంపులలో ఏ సంఖ్యలతో బంధించబడ్డారో ప్రతి సంఖ్యలను తెంచమని వేడుకుంటూ, అయ్యా, సువార్త అనేటువంటి సంఖ్యలను బిడ్డలకు దయచేయండి. ప్రేమతో మీరు పట్టుకునే కృప దయచేయమని వేడుకుంటూ, అయ్యా, మాకున్నటువంటి లోక సంబంధం ప్రతి సంఖ్యలను తెంచి నీ కృపలో మమ్మల్ని ఆశ్రయించి దీవించి నడిపిస్తారమని వేడుకుంటూ, యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తాడు ఈ వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.